నా టెస్ట్ మనీ ఇచ్చాను. ఒక లాంగ్ టర్మ్ స్టమక్ ప్రాబ్లం ఉంది అండ్ ఐ డెల్ట్ విత్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 4 years. నా కడుపు విషయంలో అనారోగ్యత కలిగింది అని చెప్పాను. లాక్డౌన్ లో సుమారుగా 4 సంవత్సరాలు అది భరించాల్సి వచ్చింది. And the stomach problem caused other problems in my body, like pain in my joints, swelling. The doctor even said it was a form of arthritis. అది ఒక విధమైనటువంటి ఆర్థరైటిస్ అని కూడా డాక్టర్ గారు చెప్పారు. So here in my mind there was fear. Of course there was fear. మరి నా మనసులో భయం అయితే ఉంది. The enemy was trying to attack me and take away what I already had. నాకు ఇప్పటికే ఉన్నది లాగి వేసుకోవాలని శత్రువు నా మీద దాడి చేస్తూ ఉన్నాడు. So until I became tired of being sick, I couldn't accept that my healing already happened. నా స్వస్థత ఇప్పటికే నేను పొందుకున్నాను అన్నది నేను నమ్మలేకపోయాను, అంగీకరించలేకపోయాను. But when I really believed that my healing happened, అయితే నేను ఆ స్వస్థత పొందుకున్నాను అని ఎప్పుడైతే విశ్వాసము నమ్మిక ఉంచానో, I had to stand on the word. The word says that I'm healed. అయితే నేను స్వస్థత పొందుకున్నాను అనేటువంటి దేవుని వాక్యం సెలవిస్తుంది. So I decided that finally I will just trust God. మరి నేను చివరికి ఇంకా దేవుని మీద నమ్మిక మాత్రం నేను ఉంచుతాను అని తీర్మానం చేసుకున్నాను. And like we see here with me, ఇప్పుడు నన్ను చూస్తూ ఉన్నట్టుగా I'm healed. నేను స్వస్థత పొందుకున్నా. Medication free. మరి ఇక మందులు వాడాల్సిన అవసరం లేదు దానికి. The doctor said I have to be on this medication for my whole life. మరి నా జీవితం అంతా కూడా మందులు దీనికోసం వాడుతూనే ఉండాలి అని వాస్తవానికి డాక్టర్ ముందు చెప్పా. I'm not saying medication is wrong. మందులు వేసుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు. But I am saying that Jesus provided health. అయితే దేవుడు మనకి స్వస్థతని, ఆరోగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు అన్న మాట చెప్తూ ఉన్నాను.